రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బంపర్ న్యూస్ చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా వచ్చే ఏడాది జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే సన్నబియ్యం సాగు, ఉత్పత్తి, ప్రాక్యూర్మెంట్, అదేవిధంగా మిల్లింగ్పై అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లకు సన్నబియ్యం అందిస్తుండగా రేషన్ షాపులో దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90.23 లక్షల రేషన్ కార్డుదారులున్నారు. వారి కోసం ప్రతి నెల 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందిస్తుండగా ఏడాదికి 21 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఇక ప్రస్తుతం సర్కారు తీసుకున్న నిర్ణయంతో 2.82 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పీడీఎస్ ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టబోతుంది. బుద్ధ పౌర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్